రాష్ట్రంలో 2 నెలలుగా అంబేద్కర్ రాజ్యాంగం బదులు నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తుందని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడూ లేని పోకడలు 2 నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీ, బీహార్లో ఇలా ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతుందని, చివరకు వారిపైన దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపటం లేదని ఆక్షేపించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ రిటైర్డ్ డీజీపీ, రిటైర్డ్ ఐజీ ఇద్దరు కలిసి అమలు చేస్తున్నారు. జగ్గైపేటలో గంజపల్లి శ్రీనివాస్ పై పచ్చమోకలు అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాయి. సీతారాంపురం హత్య ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలి. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో నాటి సీఎం జగన్ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేయాలని చెప్పారు. కానీ సోమవారం నాటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాజకీయ పార్టీ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదని అన్నారు.